వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అక్కినేని నాగార్జున టాలీవుడ్లో తిరుగులేని హీరో. అందులోనూ నటవారసత్వం ది లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారి నుంచి వచ్చింది. కుటుంబంలో అందరూ నటులే, వ్యాపారవేత్తలే. ఇవన్నీ ఒక ఎత్తు. రెండో వైపు సామాజిక కోణం. సమాజానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాల్లోనూ అన్నిట్లోనూ వారి కుటుంబం పాల్గొంటూ ఉండడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఇమేజ్నే క్రియేట్ చేశాయి. కాకపోతే టాలీవుడ్ కింగ్గా పేరు తెచ్చుకున్నటువంటి నాగార్జున దొంగ అనేటువంటి పేరుని ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? ఇది హైడ్రా నిన్న కూల్చివేతకి గురిచేసిన ఎన్ కన్వెన్షన్ ద్వారా సాధ్యపడింది అంటున్నారు విశ్లేషకులు. ఎందుకు ఏంటి అనేది చూస్తే, నిన్న ఈ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి చెరువుల్లో ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారి ఐపీఎస్ రంగనాథ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కూడా అదే పని మీద కట్టుబడి ఉంది. చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పారు. భగవద్గీత సాక్షిగా చెప్తున్న, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈ చెరువులని అన్నిటినీ కూడా సంరక్షించాలి అని చెప్పి హైడ్రాని ఏర్పాటు చేశాము. దాంట్లో ఎవరు ఉన్నా సరే ఉపేక్షించేది లేదు. అది మిత్రులైనా, సొంత పార్టీ నేతలైనా, ఎవరైనా సరే కుదరదు. తప్పు అంటే తప్పే అని చెప్పి స్పష్టం చేశారు. తుమ్మిడిగుంట చెరువు ఏదైతే ఉందో మాదాపూర్ ఏరియాలో, దానికి సంబంధించి అందులో మొత్తంగా 3.5 ఎకరాలు కబ్జా చేసి తన వ్యాపార సౌధాన్ని దాంట్లో నిర్మించుకున్నారు అని చెప్పి ఆరోపణ. ఇది ఇప్పటి నుంచి కాదు, దాదాపు 2 దశాబ్దాల నుంచి నలుగుతున్నటువంటి అంశం. ఈ 2 దశాబ్దాల్లో కనీసం అధికారులు కూడా అటువైపు వెళ్ళలేకపోయారు. అక్రమం అని అందరూ ముందు నుంచి చెప్తున్నారు. అసెంబ్లీలో చర్చలు జరిగాయి, దానికి సంబంధించిన మ్యాపులు తీశారు. స్వయంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒకానొక సభలో 2014 సమయంలో అన్నారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అబ్బాయి పెద్ద కబ్జా కోరు అని చెప్పి. మరి అవన్నీ కాలక్రమేణా ఎటు వెళ్ళిపోయాయో తెలియదు. మరి ఏం పర్మిషన్లు ఇచ్చారో తెలియదు, పర్మిషన్ లెటర్లు ఉన్నాయో తెలియదు, ఇచ్చినటువంటి అధికారులు ఎవరో తెలియదు. మొత్తానికి నిన్న కూల్చివేతకు గురైన తర్వాత కోర్టుకి వెళ్ళడానికి ముందు కనీసం నాకు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు, నాకు చెప్పలేదు. నేను చట్ట పరిధిలోనే అన్నీ కూడా నిర్వర్తించాను, పట్టాభూమిలోనే నిర్మాణం చేసుకున్నాను నేను, అంతే తప్ప చెరువుని నేను ఎటువంటి ఇబ్బందికి గురి చేయలేదు. అయినా సరే నన్ను ఇలా చేయడం అనేది రాజకీయ కారణాలతోటో ఇంకో కారణాలతోటో చాలా బాధించింది నన్ను. అందువల్ల నేను న్యాయస్థానంలోనే తేల్చుకుంటానన్నారు. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చింది. దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం సైడ్ నుంచి, హైడ్రా సైడ్ నుంచి దాని చట్టబద్ధత ఏంటి అనే దాని మీద కౌంటర్ ఇవ్వండి, అఫిడవిట్ ఇవ్వండి అని అడుగుతుంది. అడిగిన వెంటనే ఇస్తారు. ఇచ్చిన దాంట్లో పాత మ్యాప్లు తీస్తారు. ఎఫ్టీఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ ఏంటి, దాంట్లో ఏ నిర్మాణాలు ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయి, వీళ్ళు ఏం చేశారనేది స్పష్టంగా చెప్తారు. అయితే ఇక్కడ నాగార్జున చేయాల్సినటువంటి పని, అయితే నేను ఇంకో మాట అన్నారు, ఒకవేళ అది చట్టబద్ధం కాకుండా తప్పుడు నిర్మాణమే అయితే నేనే కూల్చేస్తాను అన్నారు. ఎప్పుడు? 4,000 కోట్ల వ్యాపారం జరిగిన తర్వాత. ఇప్పుడు మరి ఇదంతా ముందు ఎందుకని చేయలేకపోయారు? ముందు తెలియలేదా చెరువును ఆక్రమించి కట్టామన్నది? అక్కడ ప్రతి స్థానికుడు చెప్పేటువంటి అంశం. ప్రతి స్థానికుడు కూడా ఇక్కడ చెరువు ఇంత విస్తీర్ణంలో ఉండేది, దీంట్లో మట్టితో కప్పేసి ఇదిగో ఈ నిర్మాణాన్ని చేపట్టారు అని స్పష్టంగా చెప్తారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు, అయ్యా ఈ రోడ్డు మీద మేమేదో కాస్త బడుగు బలహీన వర్గాల వాళ్ళం, పేదవాళ్ళం, మేము ఒక చిన్న బడ్డీ పెట్టుకుంటేనే ఇది రోడ్డు ఆక్రమించేశారు, ఫుట్పాత్ ఆక్రమించేశారు అని చెప్పి గత ప్రభుత్వంలోనూ ఇప్పుడు కూడా చాలా ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పి తీసేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి బడా బాబులు ఇక్కడ చెరువుని కబ్జా చేసి కట్టిన దాని మీద మీరు ఎందుకు వెళ్ళట్లేదు అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. దాంతోటే కొరడా ఝులిపించింది ప్రభుత్వం. హైడ్రా రంగనాథ్ పక్కా ప్లానింగ్తో ముందస్తు నోటీసులు జారీ చేసి కూల్చివేతకు గురి చేశారు. అప్పుడైనా హుందాగా వచ్చి, ఓకే ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేశారు కదా, మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి మేము ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం, మేము న్యాయస్థానానికి వెళ్ళి మేము ఇక్కడ ఏం తప్పు చేసాం, మమ్మల్ని ఎందుకు ఇలా చేశారు అని ఉంటే నాగార్జున మీద ఈ పేరు వచ్చేది కాదు. కానీ స్థానికులే చెప్తున్నారే, ఆయన వ్యాపారం కోసం ఇక్కడ చెరువును కబ్జా చేశాడని స్థానికులే అంటున్నారు. పేపర్లు, ప్రభుత్వం, రిజిస్ట్రేషన్లు అవన్నీ పక్కన పెడదాం. స్థానికుల కంటే గొప్ప నిర్ణేతలు ఎవరుంటారు అక్కడ చెప్పాల్సిన వాళ్ళు? అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు చెప్తారు కదా, ఇగో ఇక్కడ ఇంత ఉండేది చెరువు, దీంట్లో ఇవి ఎంక్రోచ్మెంట్స్ అయ్యాయి, ఇంతమంది దీన్ని ఇలా కబ్జా చేశారని వాళ్ళే మాట్లాడుకుంటారు. అవే మనకి ప్రామాణికం. చెరువుల చుట్టుపక్కల ఉన్నటువంటి సామాన్యులు చెప్పేదే నిజంగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. అలా తీసుకుంటే చాలా వరకు కొన్ని కాలేజీలు కావచ్చు, ట్రస్టులు కావచ్చు, ఆశ్రమాలు కావచ్చు, ఇంకా ఎన్నో లిస్టులో వస్తాయి. అఫ్కోర్స్ వాటన్నిటికీ కూడా మూడింది
వాళ్ళు ఎంత పేరు ప్రఖ్యాతలున్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే కూల్చక తప్పదు అనే ప్రభుత్వ సంకల్పం నెరవేరి తీరుతుంది అంటున్నారు. నేను దాన్ని నెరవేరుస్తాను అని ముఖ్యమంత్రి కంకణబద్ధుడై ఉన్నారు రేవంత్ రెడ్డి. అట్ ద సేమ్ టైం తనకి బాసటగా, అయ్యా మీరు నాకు ఇచ్చినటువంటి పనిని చిత్తశుద్ధితో చేస్తాను, ఇందులో నాకు ఎటువంటి రాజకీయ అఫిలియేషన్స్ లేవు, నాకు ఎవరితో సంబంధ బాంధవ్యాలు లేవు, నేను ఎటువంటి ముడుపులకి కానీ పదవులకు కానీ నేను వెంపర్లాడడం లేదు అని చెప్పి ఐపీఎస్ రంగనాథ్ చాలా స్పష్టంగా ముక్కుసూటిగా ముందుకెళ్తున్నారు. ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, ఇంత ఫ్యాన్ ఫాలోయింగు, ఇంత వ్యాపార దక్షత, ఇంత సేవా దృక్పథం, సాఫ్ట్ కార్నర్ అన్నీ ఉన్నటువంటి కింగ్ తనని తాను రక్షించుకోవడానికో, తన బ్రాండ్ ఇమేజ్ని బిల్డ్ చేసుకోవడానికో, ఎందుకంటే ఇంకో మాట కూడా అన్నారు, మా మీద లేనిపోని ఆరోపణలు చేశారు, మేము నిజంగా అక్కడ ఎటువంటి కబ్జా చేయకుండా కట్టినప్పటికీ కూడా ఇప్పుడు మీరు చేసిన పని వల్ల మేము నిజంగా కబ్జా చేసి కట్టాము అన్న పేరు కూడా వచ్చేసింది మాకు, ఇది మాకు పరువు తక్కువ అని అన్నారు. ఎవరు చేశారు అనేది ఒక్కసారి వెనుదిరిగి ప్రశ్నించుకుంటే వాళ్ళ వ్యక్తిత్వాలే బయటపడతాయి. ముమ్మాటికి మనం చేసింది ఇది తప్పే అన్న ఒక్క మాటతోటి గతంలోనే దీన్ని క్లియర్ చేసుకుని ఉంటే ఈరోజు ఇంత పరిస్థితికి వచ్చేది కాదు. న్యాయస్థానాల్లోనూ ఆ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గర అయ్యా దీన్ని రెగ్యులరైజ్ చేయండి, ఇది లేదంటే దీన్ని ఇలా చేయండి ఏదో ఒకటి చెప్పుకొని ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా రెడీ చేసుకుని ముందు పెట్టుకుని ఉంటే ఈరోజు ఐపీఎస్ రంగనాథే కాదు, రేవంత్ రెడ్డి కూడా దాని జోలికి వచ్చేవాళ్ళు కాదు. కానీ ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి పోరాడుతున్నారు. చెరువుని కబ్జా చేసి దీని మీద తను ప్రతిపక్షంలో ఉన్న రోజుల నుంచి కన్వెన్షన్ అనేది ఇలా కబ్జా చేసి కట్టారు, ఎందుకు దాని మీద చర్యలు లేవని చెప్పి అసెంబ్లీలో పోరాడారు. చాలాసార్లు దాన్ని మెన్షన్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ రోజు నేను మాట్లాడాను, వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు చేసింది తప్పు అని చెప్పాను, ఈరోజు నేనే పాలకుడిగా ఉన్నాను, మరి నేను కూడా వాళ్ళని వదిలేస్తే ఇక ప్రజలు నన్ను ఎన్నుకున్నది దేనికి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇది కేవలం నాగార్జునతో మాత్రమే ఆగిపోదు. అందులో ఎవరు ఉన్నా ఆఖరికి ఈ దేశ ప్రధానికే హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు కబ్జా చేసి కట్టుకున్న ఆస్తి ఉన్న కూలగొట్టడం మాత్రమే తెలిసినటువంటి ఒక చట్టాన్ని ఈరోజు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇదంతా కక్ష సాధింపుకో రాజకీయ లబ్ధికో మాత్రం కాదు. ఎందుకంటే చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు, దాదాపుగా చెరువుల చుట్టూ ఉన్నటువంటి ఆక్రమణలు వీటన్నిటిని కూడా కూలగొడితే అది సామాన్యులు అవ్వనివ్వండి, సంపన్నులు అవ్వనివ్వండి, రేపొద్దున జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు పోతాయి అంటున్నారు. పోతే పోనివ్వండి, చెరువు మిగులుతుంది భవిష్యత్ తరాలకి. మంచి పని చేశారు, ఇక్కడ ఖచ్చితంగా మంచి పనే జరిగింది, చెరువు రక్షించబడింది అన్నటువంటి సదుద్దేశం గమనిస్తే దీనికి ఓట్లకి సంబంధం లేదు అనేది స్పష్టమవుతుంది. సో నాగార్జునే దీన్ని తేల్చుకోవాలి. కోర్టుకు వెళ్ళారు, మధ్యంతర ఉత్తర్వులు వచ్చినంత మాత్రాన తన మీద పడినటువంటి ఈ ఆరోపణ అయితే నిజమైకుండా పోదు కదా. సామాన్యులు కూడా ఈరోజు అక్కడికి వెళ్ళి చూసి అమ్మయ్య మా చెరువుకు మోక్షం వచ్చింది అని అంటున్నారంటే నాగార్జున తప్పు చేసినట్టే కదా. దాని ముందు ఎంత ఇమేజ్ ఉంటే ఏం లాభం. అందుకే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆలోచించుకోవాలి. మనది కాని దాన్ని మనమే ఇక్కడ చెయ్యాలి అని దాన్ని అక్రమంగా కబ్జా చేస్తాం అనుకుంటే డెఫినెట్గా కర్మ ఎవ్వరిని వదలదు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? టాలీవుడ్ కింగా లేదా చెరువుని కబ్జా చేసిన దొంగ? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి News 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.